పెట్టుబడులు వారాల వ్యవధిలోనే సాకారం అయ్యేలా ఏపీ డే జీరో రెడీ స్టేట్గా గుర్తింపు పొందడమే లక్ష్యమని చెప్పారు మంత్రి నారా లోకేష్. దావోస్లో జరిగిన ఏపీ స్టేట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మోడల్కు మారుతోందని తెలిపారు. అదే సమయంలో ఆదా చేయడమే పెట్టుబడిదారులకు పెద్ద లాభంగా మారుతోందని వివరించారు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి వివిధ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు నెలకోసారి సమావేశం అవుతున్నట్లు తెలిపారు. ల్యాండ్, యుటిలిటీస్, పర్యావరణ అనుమతుల స్థానంలో ప్యారలల్ ప్రాసెసింగ్ను ప్రవేశపెట్టి సమయాన్ని తగ్గించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్ణయాలు వ్యక్తుల ఇష్టానుసారంగా కాకుండా వ్యవస్థ ఆధారంగా జరుగుతాయని చెప్పారు నారా లోకేష్. చట్టబద్ధత, డిజిటలైజేషన్, బాధ్యత, వేగానికి బలమిస్తాయని తెలిపారు. పెట్టుబడుల ప్రణాళికలోనే మానవ వనరుల సంసిద్ధతను అనుసంధానించడం జరుగుతోందని వివరించారు. దీంతో పెట్టుబడులు ఎంత వేగంగా వస్తాయో అదే వేగంతో నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి కూడా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ డే జీరో రెడీ స్టేట్గా గుర్తింపు పొందడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తేల్చి చెప్పారు. రియల్ టైం డేటాతో పనిచేసే యూనిఫైడ్ డిజిటల్ గవర్నెన్స్ ద్వారా జాప్యం, అవరోధాలను ముందుగానే గుర్తించి తదనుగుణంగా మార్పులు చేస్తున్నాయని తెలిపారు. పెట్టుబడులకు అనువుగా 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నారా లోకేష్. పరిశ్రమలు కొన్ని నగరాలకే పరిమితం కాకుండా ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధి ద్వారా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ప్రతి పార్క్ స్థానిక వనరుల ఆధారంగా రూపొందించడం జరుగుతుందని చెప్పారు. ఇక అగ్రో ప్రాసెసింగ్, సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల కోసం ప్రత్యేక క్లస్టరింగ్ ఉంటుందన్నారు. పరిశ్రమల వృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి సృష్టి, పేదరిక నిర్మూలనతో పాటు సమగ్ర ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు నారా లోకేష్.